ఆనియన్ పౌడర్ పార్ట్ 2. దీంట్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాసెసింగ్, ప్రాఫిట్స్, మార్కెటింగ్ క్లియర్గా చెప్తా చూడండి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 మెషినరీస్ మీద ఇన్వెస్ట్ చేయాల్సింది వస్తుంది. ఒకటి ఫుడ్ హైడ్రేటింగ్ మిషన్, సెకండ్ వన్ వచ్చేసి మిక్సీ. ఈ 2 లింక్స్ ప్రీవియస్ వీడియోలో చెప్తా చూడండి. స్టెప్ నెంబర్ 2, మీరు రా మెటీరియల్స్ అనేవి కొనుక్కోవాల్సింది వస్తుంది. అది వచ్చేసి ఆనియన్స్ ఒకటే. ఆనియన్స్ వచ్చేసి రెడ్, వైట్ సీజన్స్ బట్టి మనకు అవైలబుల్గా ఉంటుంది. అదే మార్కెట్లో వచ్చేసి 40 నుంచి 60 రూపీస్ పర్ కేజీ అనేది పడుతుంది. అదే హోల్సేల్గా ఫార్మర్స్ దగ్గర కొనుక్కుంటే 20 నుంచి 40 రూపీస్ మధ్యన పర్ కేజీ అనేది పడుతుంది. ప్రాసెసింగ్ విషయానికి వస్తే మన ఆనియన్స్ అనేటివి స్లైసెస్గా కట్ చేసి డిహైడ్రేటెడ్ మిషన్ లో పెడితే డ్రై అవుతుంది. అది తీసుకెళ్లి మిక్సీలో వేస్తే పౌడర్ గా కన్వర్ట్ అవుతుంది. మనం వచ్చేసి ఆన్లైన్ లో సేల్స్ పెంచుకోవాలంటే మన బ్రాండ్ లోగో అనేది ఇంపార్టెంట్. 150 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకొని ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ మనం అమ్ముకోవచ్చు. పర్ డేకి వచ్చేసి 10 kg పౌడర్ అనేది మనము కన్వర్ట్ చేయొచ్చు. 100 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ పౌడర్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 100 రూపీస్ అనేది ఉంటుంది. 100 గ్రామ్స్ ఇంటూ 100 రూపీస్ నుంచి తీసుకుంటే పర్ డేకి 10,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే పర్ మంత్ కన్వర్ట్ చేస్తే 10,000 ఇంటూ 30 వేసుకుంటే 3 lakhs అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి రా మెటీరియల్, వర్కర్ శాలరీ, ప్యాకింగ్, షిప్పింగ్, ప్లాట్ఫామ్ ఛార్జెస్, తర్వాత GST ఫీజెస్,